పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఊరంతా హోరెత్తేలా ఎవరినో ఊరేగిస్తున్నారు. ఇతని గెటప్ చూసి ఎవరో స్వామీజీ అనుకుంటే పొరపాటు పడినట్లే. నిజంగా ఇతనొక స్వామీజీ అయితే ప్రాణానికి తెగించి ఈ వీడియో క్లిప్పింగ్ చేయాల్సినంత అవసరం లేకపోను. ఇతనెవరో మీరే చూడండి. దేవుని స్తోత్రాలండి. లూకా 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. యెహోవా తండ్రికి కృప, యేసు ప్రభువారికి దివ్యప్రేమ, పరిశుద్ధాత్మిక శక్తి మనందరికీ ఎప్పుడు తోడండి గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం అనిపించినా నమ్మశక్యం కాకపోయినా ఇతనొక పాస్టర్. ఇతని పేరు కరిమిశెట్టి హోసన్న. కానీ ఎవరు ఇతన్ని హోసన్న అని పిలవరు. పసిపాప దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ ఇతడిని అన్నయ్య గారు అని పిలుస్తారు. సుమారు 17 సంవత్సరాల క్రితం భీమవరంలో చిన్న సంఘాన్ని స్థాపించాడు. కొద్ది నెలలు నమ్మకంగానే సేవ చేశాడు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజల అమాయకత్వాన్ని గమనించి అనేకుల్ని తన వైపు తిప్పుకొని ధనం సంపాదించుకోవడానికి వాక్య విరుద్ధమైన బోధలు ప్రారంభించాడు. తాను నాజీరు చేయబడ్డవాడినంటూ తలా గెడ్డం పెంచాడు. తాను మహాపరిశుద్ధుడునని, తనలో నుండి దేవుని ప్రభావం బయటికి వస్తుందని, తననొక ప్రవక్తగా దేవుడు నియమించాడని మోసపు మాటలు చెప్పాడు. వేల మంది ఆ మాటలు నమ్మి నూతన యెరూషలేం అనే అతని సంఘంలో విశ్వాసులుగా చేరిపోయారు. వచ్చి పడుతున్న ధనాన్ని
పెరుగుతున్న జనాన్ని చూసుకొని గర్వించి తన్ను తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ ఎంత దారుణమైన పనులు చేస్తున్నాడో చూడండి. విశ్వాసులతో కాళ్ళు కడిగించుకుంటాడు. నడిచి వస్తుంటే పూలజల్లుతో ఆహ్వానం పలికించుకుంటాడు. గర్వించి సన్మానాలను బిరుదులను ఆశించే సేవకులను మాత్రమే మీరు చూసుంటారు. ఇతనైతే జీవం గల దేవుని సంఘస్థుల చేతులను తొక్కుకుంటూ చర్చి దగ్గరికి నడుస్తాడు. కొత్త వస్త్రాలపై తమలపాకులు పెట్టించి వాటిపై నడుస్తూ చర్చి లోపలికి వస్తాడు. పూలతో అభిషేకం చేయించుకుంటాడు. ఇప్పుడు మీరు ఇంతకన్నా ఘోరమైన దృశ్యాన్ని చూడబోతున్నారు. అభిషేక్ ఎవరు చేస్తారు? అభిషేక ప్రార్థన చేయండి. సృష్టింపబడిన వాటిని ఆరాధించే ఇతర మతాల్లో కూడా ఇలా ఒక వ్యక్తిని పాలతో అభిషేకించటం అరుదు. అలాంటిది సర్వసత్యం బోధించే క్రైస్తవ్యంలో ఇలా జరగటం నిజంగా బాధాకరం. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా సేవ ప్రారంభించి ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా గొల్లపాలెం పరిసర ప్రాంతాలలో 15 ఎకరాల పొలం, భీమవరంలో పెద్ద ఇల్లు, 200 కాసుల బంగారం సంపాదించాడు.
విజయవాడ సియోను కొండపైన, హైదరాబాద్ మౌలాలిలోను బ్రాంచులున్నాయి. ఇతని పేరు వెంకటేశ్వరరావు, రిటైర్డ్ కానిస్టేబుల్. ఇతను విజయరాజ్, అన్నయ్య గారికి ఒక్కగానొక్క కొడుకు. ఎవరైనా ఈ అన్నయ్య గారికి వ్యతిరేకంగా మాట్లాడితే రౌడీజం చేసి నోళ్లు నొక్కేస్తారు. నిత్యజీవం పొందాలని వేల మంది ఇతని దగ్గరికి వస్తుంటే వాళ్ళందరినీ నరకానికి నడిపిస్తున్నాడు. చర్చిలోకి వచ్చే ముందు అందరూ ఈ విగ్రహానికి నమస్కారం చేయాలి. విగ్రహారాధన. నేను కూడా ధనకరమయ్య ప్రార్థనకి వెళ్ళాను. ఎవరికీ తెలియదు. నా ఒక్కడి చర్చి గురించి చుట్టూ ఆలోచిస్తున్నాను. 7 ప్రదక్షిణలు చేయాలి. ఓసారి అది ట్రాక్ చేసి చూడగలిగాను. గంట కొట్టాలి. అన్య సాంప్రదాయాలు. అన్నయ్య కాళ్లకు మొక్కాలి. సృష్టమును పూజించటం. వాక్య ప్రకారం విగ్రహారాధికులు, అన్య సాంప్రదాయాలు పాటించువారు, సృష్టమును పూజించువారు పరలోకం వెళ్ళరు. అంటే వీళ్ళెవ్వరూ పరలోకం వెళ్ళరు. ప్రభు ప్రాణం పెట్టి కొన్న సంఘాన్ని కాపాడే బాధ్యత కలిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఇతను తొక్కిన ఆకులను పవిత్రమైనవనుకొని దాచుకుంటారు. ఇతడిని అభిషేకించిన పూలు సౌభాగ్యాన్ని ఇస్తాయని, ఇతడిని అభిషేకించిన పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయని వారి విశ్వాసం. ఇతడిని ముట్టుకుంటే దేవుడిని ముట్టుకున్నట్లని భావిస్తున్న వీళ్ళ అమాయకత్వాన్ని చూసి జాలిపడదామా? ఇది వీళ్ళ కర్మ అని వదిలేద్దామా? ఈమె నీ తల్లైతే ఇలాగే మౌనం వహిస్తావా? ఈమె నీ చెల్లైతే ఇలాగే చేతులు ముడుచుకుని కూర్చుంటావా? ఈ చిన్న పాప నీ కుమార్తె అయితే ఇలాగే విడిచిపెట్టేస్తావా? వీరిలో ఎవరైనా నీ అన్నో తమ్ముడో ఉంటే ఇది వాడి కర్మ అని వదిలేయగలవా? వీళ్ళంతా నీ సహోదరులు కారా? అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుడి అని చెప్పబడిన వాక్యానికి లోబడి దేవుని మహిమను దొంగిలించిన ఇతనికి బుద్ధి చెప్పండి.
ఒకడు సంఘాన్ని నాశనం చేయటం అన్యాయమా? లేక ఒకడు సంఘాన్ని నాశనం చేస్తున్నాడని తెలిసినా మౌనంగా ఉండటం అన్యాయమా? రండి, దేవుని సంఘాన్ని కాపాడుకుందాం. క్రైస్తవులుగా మన బాధ్యతని గుర్తు చేసుకుందాం. ఇది అన్నయ్య గారి ఫోన్ నెంబర్. ఇది కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు ఫోన్ నెంబర్. హెచ్చరించండి, గద్దించండి, ప్రేమపూర్వకంగా సత్య మార్గంలోకి నడిపించండి. ఆమెన్.